ఏం చేస్తాడు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండే ఆయన ఓనరు? ఆయన ఏం చేస్తారు నాకు ఆయన వాళ్ళ భాష రాదు కదా మేడం, నాకు తెలీదు. రోజు వాళ్ళు చెప్పిన పని చేయాలి ఇంకా చెయ్యాలి. పడుకో బెటర్ మేడం. అక్కడ టైం 2:30, 3 అయిపోతుంది పడుకునేసరికి. అది రూమ్ కూడా ఉండదు, పడుకోను. ఫుడ్ ఉండదు. వాళ్ళు ఏం తింటారు అసలు? మరి నీకు బెటర్ అది తినేది? తినేది బెటర్ అంటే వాళ్ళు ఒక పూట అన్నం చేసుకుంటారు మేడం. కుబుసు అవి వాళ్ళు హోటల్ నుంచి తెప్పించుకుంటారు. వాళ్ళకై మిగిలింది నేను తినాలా. మిగలపోతే నేను మిగిలిపోతే లేదు. మరి ఎట్లా తినకుండా? అదే కదా మేడం నేను అడిగాను. అవి చేసుకో, ఇవి చేసుకో అంటారు. మళ్ళీ టమోటాలు ఉంటాయి, అవి చేసుకో, ఇవి చేసుకో అంటే అవి చేసుకున్నాను అనుకో, ఏదన్నా వెజిటేబుల్ రైస్ అట్లా ట్రై చేశాను అనుకో, తిడుతుంది. చేసుకోమంటుంది. మళ్ళీ అన్నకు నన్ను పంపించినారు కదా, అన్నకు ఫోన్ చేస్తేనా ఇది నా పరిస్థితి, చేసుకోలేదంటే చేసుకోమంటాను కదా, చేసుకొని అన్న అంటాడు. ఏమేమో నన్నకి టార్చర్ చూపిస్తుంది. ఆయనే కొట్టేవాడా ఆమె కూడా కొట్టేదా? ఒకసారి ఆయన కొట్టాడు, మళ్ళీ ఈమె 2 సార్లు కొట్టింది మేడం. ఈమెనే ఎక్కువ కొట్టేది అయితే. వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం, వాళ్ళకి వంట చేసి పెట్టడం. చేసిందే చేసుకుంటూనే ఉండాలి మేడం. 24 hours చేస్తూనే ఉండాలి. ఏముంటుందమ్మా 24 hours పని? చేసిన పనులే చేయాలి మేడం. చేసిన పనులే చేయాలి. ఇక 8 మంది అంటే వాళ్ళకి అన్ని చూసుకోవాలి కదా మేడం. వాళ్ళు ఏమీ చేయరు, మనం చూసుకోవాలి కదా. చిన్న పిల్లోడు కూడా, 1 సంవత్సరం పిల్లోడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని చూసుకోవాలి. ఎంత ఇప్పుడు మీకు ఎంత జీతం? అక్కడ 30 ఇస్తా అన్నారు మేడం. అదే మన ఇండియన్ కరెన్సీలో 30,000. 30,000. మరి 20,000 15,000 జాబులు మన దగ్గరే దొరుకుతాయేమో. అదే మేడం మా ఆయనతో వాళ్ళు నేను టార్చర్కు బయట వెళ్దామని నేను ఈ ఉద్దేశంతోనే నేను వెళ్ళాను. అంతేగాని నేను అసలు నాకు ఆలోచన లేదు మేడం వెళ్ళాలని. ఈ టార్చర్లు అన్నీ భరించలేక వెళ్ళి డబ్బులు పంపిస్తే అమ్మోళ్ళు చూసుకుంటారు కదా పిల్లోళ్ళని నేను ఇలా అనుకున్నాను. కానీ ఇలా అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు మేడం.